వారు ఆ మతాన్ని స్వీకరించున్నారు, దానికి సంబంధించున్నారు. ఒకటి ఆలోచించాలి, మీ మతంలో హిందూ దేవులను పూజించకూడదు, విగ్రహారాధన చేయకూడదు, కొన్ని ఉంటాయి, నేను కూడా చూశాను, నేను విన్నాను కూడా. పూజలు చేయకూడదు, బొట్టు పెట్టుకోకూడదు, దోపాలు వేయకూడదు, అగరత్తులు చేయకూడదు, ఆ తర్వాత విగ్రహారాధన ముందు పెట్టిన ప్రసాదాలు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన అన్యమతస్తులు వాళ్ళ దృష్టిలోంచి అన్యమతస్తుల యొక్క ప్రసాదాలు తినకూడదు, వాళ్ళకి మన దైవ కార్యాలకు వెళ్ళకూడదు, మన మత మార్పిడి చేసుకోకూడదు, వీలైతే మనం మత మార్పిడి చేసుకోవాలంటున్నా. నేను ఒకటే మాట మాట్లాడుతా ఉన్నా, నీ దగ్గరికి తిరుమల లడ్డు నీ దగ్గరకు వచ్చేటప్పుడు ఏమైంది, అది ఒక హిందువుది, నువ్వు తినే లడ్డు నీకైతే నచ్చట్లేదో అది హిందువు సంబంధించింది. అదే హిందువుల్లో ఉండే వ్యక్తే కదా నీ క్రిస్టియానిటీలోకి వస్తున్నాడు. అర్థమవుతుందా నేను చెప్పింది? హిందూ అప్పటి వరకు హిందువుగా ఉన్న మనిషే కదా, అప్పటి వరకు ఉన్న హిందూగా బొట్టు పెట్టుకొని విగ్రహారాధన చేసిన కొందరు వ్యక్తులే కదా వస్తున్నారు, వాళ్ళు పుట్టుకతో క్రిస్టియన్స్ కాదు కదా. మరి అలాంటప్పుడు లడ్డూ లాంటి హిందూ అయినట్టు ఒక మనిషిని మీరు ఎలా తీసుకుంటున్నారు? మీరు ఎలా తీసుకుంటారు? వాళ్ళు పుట్టుకతో క్రిస్టియన్స్ కాదు కదా, వాళ్ళు పుట్టుకతో క్రిస్టియన్స్ కాదు కదా. అలానే నువ్వు తిరుమల లడ్డును కూడా ఎలా అయితే హిందువుని నువ్వు నీ మతంలోకి మార్చుకుంటున్నావో, తిరుమల లడ్డును కూడా మనస్ఫూర్తిగా ఇది ఒక దైవ కార్యం, ప్రపంచంలో ఎన్ని దేవుళ్ళు ఉన్నా అందరూ పచ్చగా బతకాలి, పచ్చని పంటలు ఎలా అయితే మంచి మనుగడనిస్తాయో అలానే ఈ లడ్డు కూడా అందరి జీవితాల్లో మంచి జీవితాన్ని ప్రసాదించాలని తెలుసు కదా. 100% ఆ మనిషి 100% తినడు. కారణం ఒకటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫెయిల్ అయింది ఏ విషయంలో అంటే, మెయిన్గా నీ మతాన్ని గౌరవించుకో, నీ మతాన్ని ప్రేమించుకో, నీ మతం కోసం సచ్చిపో. ఆర్పి గారు, ఇంత జరుగుతోంది కదా, ఇవన్నీ అయ్యాయి, ఎందుకు అటువైపు నుంచి ఇంకా ప్రాయశ్చిత్తం లేదు? ఎందుకు అటువైపు నుంచి అక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రులు కావచ్చు, ఈ కామెంట్స్ ఏంటి ఇవన్నీ?